ఇక్కడ మనతో పాటు ఉన్నారు సీఎం గారికి చదువు చెప్పినటువంటి గురువు గారు నాగన్న గారు. మీతో చదువు చెప్పించుకున్నటువంటి ఒక వ్యక్తి సీఎం అయ్యారు. మీకు ఎట్లా ఉంది, మీ ఫీలింగ్ ఎట్లా? చాలా ఆనందంగా ఉంది. అది తలుచుకుంటేనే ఓ విధమైనటువంటి హృదయంలో ఒక ఆనంద హర్షాతిరేకములతో ఆనందపడుతున్నాను. నా యొక్క విద్యార్థి ఈ రాష్ట్రానికి సీఎంగా కావటము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అతనికి నేను పాఠాలు చెప్పడం కూడా అది దైవకృపగా భావిస్తున్నాను. నాతో పాఠం నేను పాఠం చెప్పినటువంటి విద్యార్థి ఈ యొక్క రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సేవ చేస్తూ ఉండటము నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అప్పటిది ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా జ్ఞాపకాలు, ఆ తీపి గుర్తులు ఎంతో మధురానుభూతిగా, ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఎట్లా ఉండేటోళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానీ సీఎం గారు ఎట్లా ఉండేటోళ్ళు? మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా సీఎం గారు? సీఎం గారు ఏమి అంతగా ప్రత్యేకంగా అల్లరి గిల్లరి ఆ పిల్లవాడైతే కాదు. మంచిగానే ఉండేవాడు, మంచిగా చదువుకునేవాడు. ఏమి పెద్ద అల్లరి చేష్టలు ఇట్లా అనేది నేను మాత్రం ఎన్నడూ నా ఎరుకలో లేదు. మీ విద్యార్థి పాలన ఎట్లుంది? సీఎం అయ్యారు, ఎట్లా పాలిస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మా విద్యార్థి సీఎం కావటం అయితే ఆనందంగా ఉంది. ఆయన సాధ్యమైనంత వరకు బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. చేయాలనేటువంటి ఉబలాటము, ఆపేక్ష, అభిలాష ఆయనకు ఉంది. సాధ్యమంత చేస్తున్నాడు. ఇంకా చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. మిమ్మల్ని అందరినీ మర్చిపోకుండా ఇప్పుడు కలుస్తున్నారు కదా, మీరు ఎట్లా ఉంది, మీ ఫీలింగ్ ఎట్లా? మర్చిపోకుండా మమ్మల్ని కలవటం అనేది అది ఒక విధమైనటువంటి చెప్పరాని అనుభూతి. అది ఇంకా దానికి హద్దులు పద్దులు లేవన్నమాట. ఒక విద్యార్థి సీఎంగా కలవటము అనేది అంత ఆనందము, అంత సంతోషము ఇంకెప్పుడు దొరకదు.